की रक्षा के लिए ప్రధాని మోదీ రానున్నారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని కర్నూలులో జరిగే బహిరంగ సభకు వస్తున్నారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వెళ్తున్నారు. సభా ప్రాంగణానికి ప్రత్యేక బస్సుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలను తరలిస్తోంది. ఇక మరింత సమాచారం కర్నూలు నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. ప్రధానమంత్రి మోడీ సభకు బయలుదేరేందుకు కూడా మహిళలందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. బస్సుల్లో కూడా మహిళలు బయలుదేరిన నేపథ్యం కనపడుతుంది. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీ ప్రాంతానికి వస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రధానమంత్రి మోడీ గారు రావడం మాకు అందరికి సంతోషంగా ఉంది. వాళ్ళు వచ్చి మా కర్నూలు డెవలప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అంటే మీకు జిఎస్టీ ఇచ్చారు, అట్లాగే ఫ్రీ బస్సు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా వినియోగించుకుంటున్నారు? జిఎస్టీ తగ్గించినందుకు అందరికి సంతోషమే. మధ్యతరగతుల్లో అందరూ కొనే వస్తువులపైన తగ్గించినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. తర్వాత వచ్చే ఫ్రీ బస్సులు ఉన్నందువలన కొంచెం అందరికీ మధ్యతరగతి వాళ్ళకల్లా కొద్దిగా ఏమంటే సహాయం చేసినట్టనే భావిస్తున్నాం. దేశ ప్రధాని మీ దగ్గరికి రాబోతున్నారు అంటే రాయలసీమకు వరాల జల్లు కూడా కురిపించబోతున్నారు. ఇప్పటికే రోడ్లన్నీ కూడా బాగా చేసిన సందర్భం ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సార్ వచ్చినందుకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రాయలసీమను అభివృద్ధి చేస్తా అంటున్నారు, ఒక పక్క శ్రీశైలాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఎలా ఉంది మీకు? సంతోషంగా ఉంది. మహిళలకి బస్సు ఫ్రీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అట్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎలా ఉపయోగించుకుంటున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. మహిళలకు అందరికీ చాలా ఉచితంగా బస్సు ఇచ్చారు. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా జాబ్ చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంది. దానివల్ల మేము ఎంతో లాభపడుతున్నాము. చాలా థ్యాంక్స్. ప్రధానమంత్రి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే జిఎస్టీ కూడా తగ్గించినందుకు ఆయనకి హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో మీరు ఇప్పటికే రాయలసీమని అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మీరు ఎలాంటి ఉపయోగించుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. సార్ వాళ్ళు ఎన్నికై గెలిచినందుకు మాకు అన్ని మహిళలకు అన్ని సౌకర్యాలు చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. అందరికీ డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ సార్కి, చంద్రబాబు నాయుడు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. చాలా సంతోషంగా ఉంది. ఇలాగనే అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ మహిళలకి సౌకర్యంగా ఉంటూ చేయాలని కోరుకుంటున్నాం. అంతే సార్. ఏమో చెప్తున్నాం సార్, బాగా చేస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ అందరూ బాగా చేస్తున్నారు. ప్రజలకి బస్సులు కూడా ఫ్రీగా అందరు పెట్టినందుకు అందరు ఫ్రీగా బాగా పోతున్నారు. ఇప్పుడు లేకపోతే అందరు బాగా ఇబ్బందులు పడే వాళ్ళు ఇప్పుడైతే బాగానే ఫ్రీ పడుతున్నారు సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? రెగ్యులర్గా జాబ్కి వెళ్తున్నారు, ఇప్పుడు సభకి ప్రధానంగా చూడటానికి కూడా వెళ్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము రోజు ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు ఫ్రీగా వెళ్తున్నాం కాబట్టి అంటే నెలకు మాకు ఎంత లేదన్నా సేవింగ్స్ ఒక 2000 3000 సేవింగ్స్ అయినట్లనే. ఇంకో విషయం వచ్చేసి ఇచ్చిన 6 పథకాలని సూపర్ 6 అన్నీ నెరవేరుస్తున్నారు. ఇంకా మా బాబుకి వికలాంగుడు 6000 పెన్షన్ వస్తుంది. అంటే ఆ బాబుకి ఒకరి ద్వారా అంటే ఒకరి డిపెండెడ్ అబ్బాయి అనమాట, 100% డిజబిలిటీ. అదేవిధంగా బాబుకి నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నాడు ఇంట్లో. అంటే ఒకరు ఉన్నా కూడా వాళ్ళకి ఎట్లయినా ఇవ్వాల్సిందే కదా. ఇంకా బాబుకి 100% ఉంది కాబట్టి ఇంకా పెన్షన్ 15,000 అట్లా పెంచితే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మహిళలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్ని సౌకర్యాలు మాకు అనుకూలంగా ఉన్నాయి. అటు ఫ్రీ బస్సు కావచ్చు, జిఎస్టీకి సంబంధించిన కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలకు సౌకర్యంగా ఉందంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరికీ కూడా మహిళలు ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, కర్నూలు నుంచి.